44.44 అనేది ఏ మల్టిపుల్ ఇది? 11 మల్టిపుల్. సో 11 మల్టిపుల్ కాబట్టి బైలో ఏమొస్తుంది చెప్పండి? 11 మల్టిపుల్ అయితే బైలో ఏముంటుంది? 11 మల్టిపుల్, కమాన్ థింక్. 11 మల్టిపుల్ బైలో ఏముంటుంది? 9 ఉంటుంది. బైలో 9 ఉంది. ఎన్నిసార్లు అండి? 11 టేబుల్ ఎన్నిసార్లు? 4 టైమ్స్ ఉంది. సో 4. సో 36, 4, 5. Now 9 table, 9 4s are 0, 9 5s are 4, 400s are 1600, 4 5s are 20. So 1620 answer. అక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 11 అండి, అంటే బైలో 9 ఉంటుంది. సింపుల్, బైలో 9 ఉంటుంది. ఇప్పుడు చెప్పండి మల్టిపుల్స్ ఆఫ్ 9 అండి. మల్టిపుల్స్ ఆఫ్ 9 ఇది 27.27% అంటే క్లియర్గా అది 27 అనేది మల్టిపుల్ ఆఫ్ 9. 9 మల్టిపుల్ అంటే బైలో ఏముండాలి? 11 ఉండాలి. బైలో 11 ఉండాలి. ఎన్నిసార్లు అండి 9 మల్టిపుల్? 3 టైమ్స్, అంటే 3/11 ఫ్రాక్షన్ అది. ఇది పర్సెంటేజ్ చేయాలంటే మల్టిప్లికేషన్ చాలా హార్డ్. ఫ్రాక్షన్ వాళ్ళు యూజ్ చేయాలి. దీని ఫ్రాక్షన్ వాళ్ళు ఎంత మరి? 27.27 ఫ్రాక్షన్ ఎంత? అది మల్టిపుల్ ఆఫ్ 9. అది ఎన్నిసార్లు? 3 సార్లు. మల్టిపుల్ ఆఫ్ 9 అయితే బైలో 11 వస్తుంది. 3 టైమ్స్ ఉంది. ఓకే, నా 3322. 11 టేబుల్, 11 3s are 0, 11 2s are 11 టేబుల్ 300s are 906. ఇక్కడ ఆన్సర్. చూసారా, పర్సెంటేజ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఎసాను నా ఇప్పుడు చూడండి, దీనికి 9.09% ఎంత అన్నాడు. దీంట్లో సార్ మరి 2 zeros లేవు సార్, నేను పాయింట్ పెట్టుకుని మల్టిప్లై చేస్తాను సార్. అవుద్దా ఏంటి? మాట్లాడదాం అర్థం ఏం మాట్లాడుతున్నాను? అరే మల్టిప్లికేషన్ ఈజీయా? మల్టిప్లికేషన్ హార్డ్. ఎప్పుడైతే మల్టిప్లికేషన్ హార్డ్ అనుకుంటాం ఫ్రాక్షన్ వాళ్ళు యూజ్ చేయి. ఫ్రాక్షన్ వాళ్ళు 9.09కి ఫ్రాక్షన్. ఇది క్లియర్గా 9 మల్టిపుల్స్. 9 మల్టిపుల్స్ అంటే బైలో ఏం రావాలండి? 11 రావాలి. 9 మల్టిపుల్స్ బైలో 11 రావాలి. ఎన్నిసార్లు ఇది? 9 టైమ్ 1 టైమే. సో 1, 12 టైమ్. సో 11 టేబుల్ 121లో క్లియర్గా 11 టైమ్స్ 0, 1 టైమ్స్ ఎంత అంటే 110 ఆన్సర్. సో రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ, ఇచ్చిన పర్సెంటేజ్ 9 మల్టిపుల్ అయితే బైలో 11 ఉంటుంది. ఒకవేళ 11 మల్టిపుల్ అయితే బైలో 9 ఉంటుంది. ఎన్నిసార్లు చూసుకో. ఇప్పుడు చెప్పండి 22.22% ఎంత అన్నారు. ఇది క్లియర్గా 11 మల్టిపుల్స్. ఇది 11 మల్టిపుల్స్ అయితే బైలో ఏం రాసుకోవాలి? నేను 9 రాసుకోవాలి. 11 మల్టిపుల్స్ అయితే బైలో 9 రాసుకోవాలి. ఎన్నిసార్లు అనేది 11 టేబుల్? 2 టైమ్స్ అన్నాడు. సో ఇది 1827. 9 టేబుల్ 9 2s are 18, 0 9 3s are 27, 200s 406 అంటే 2.3 అన్నమాట 406. ఓకే, సో పాయింట్ ఎలా చెప్తాం? పర్సంటేజ్ మామూలుగా 2 zeros కట్ చేసి మల్టిప్లై చేయమన్నా. మల్టిప్లికేషన్ హార్డ్ ఉంటే ఏం చేస్తావు? ఫ్రాక్షన్ వాల్యూస్ యూజ్ చేయాలి. అయితే ఫ్రాక్షన్ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? కొన్ని చెప్తున్నా, బాగా గుర్తు మీకు. మల్టిపుల్స్ ఆఫ్ 11 ఉంటే బైలో 9 రాసుకోవాలి. మల్టిపుల్స్ ఆఫ్ 9 ఉంటే బైలో 11 రాసుకోవాలి. అవి ఎలా? ఈసారి చూడండి 56.66%. ఇంకొకటి చెప్తా, ఇక్కడ ఇంకొకటి చెప్తాను. కొన్ని చూడండి 3842. ఇందులో 50% ఎంత అని అడిగారు. 3842 వాట్ ఈస్ 50%? అంటే 50 అంటే ఫ్రాక్షన్ ఉంది. 50 అంటే ఎగ్జాక్ట్లీ హాఫ్. 50 అంటే హాఫ్ ఎంత? 50% అంటే ఫ్రాక్షన్ హాఫ్. 50 అంటే హాఫ్ ఎంత? ఇందులో హాఫ్ చెప్పండి. ఇందులో ఓ హాఫ్ 38లో హాఫ్ 19, వాడులో హాఫ్ 21 అయిపోతాం. 50% గుర్తుపెట్టుకోండి, హాఫ్. ఓకే, ఇట్స్ టైమ్ ఫర్ యూ. కమాన్ బాయ్. 990లో చెప్పు 56.66% ఎంత? మాట్లాడు చెయ్యి, ఏం చేస్తావు చెప్పు. 990లో 56 నీకే అడిగేది, నువ్వు చెప్పు. వెరీ గుడ్ గాయ్స్, అబ్జర్వ్. 56.66% అంటే దానికి ఫ్రాక్షన్ వాల్యూ ఇవ్వాలి. సో డివైడ్ చెయ్యి. ఏంటి? 56.66కి ఫ్రాక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు ఒక 0 కట్ చేసి మల్టిప్లై చేస్తావా? మల్టిప్లికేషన్ హార్డ్ అయితే ఏం చెప్పాను నేను? ఫ్రాక్షన్ వాల్యూ యూజ్ చేయాలని బై హ్యాక్ చేయమని. సార్ దీనికి ఫ్రాక్షన్ వాల్యూ లేదు సార్ మీకు చెప్పిన దాంట్లో అంటారా? కరెక్టే. లేకపోతే డివైడ్ చేయి. 56.66 ఏదో అంటే 50% 6.66%. అంటే 6.66 అంటే 6 2/3 అన్నా 6.66 అన్నా ఒకటే. ఓకే రైట్. బాగు 50% ఎంత అండి? 1/2. 6.66 6 2/3 అంటే 1/15 1/16. 1/15 6 2/3.
1/16 6.25. చూడండి 1/15 6 2/3, 1/16 6 1/4. మీకు ఇప్పుడు చేయాలి 1/15 అనేసి. ఓకే, సో ఇట్స్ క్లియర్లీ అది బై హార్ట్ చేయాలని చెప్పాను, అందుకే మీకు ముందే చెప్పాను బై హార్ట్ చేయాలి. సో దిస్ ఇస్ యాజ్ 1/15. సో ఎల్సిఎం తీసుకుంటే 30 అండి. 15 టైమ్స్ ఇక్కడ 15 2 టైమ్స్. సో 17/30 ఫ్రాక్షనల్ ఎంత అంటే దీనికి 17/30 అనేది ఫ్రాక్షనల్. ఓకే, సో క్లియర్లీ క్యాలిక్యులేట్ 17/30 ఆఫ్ 990. ఓకే, సో 0 క్యాన్సిల్, 3 టేబుల్ 33, 1733 ఎంత అనేది మల్టిప్లై చేయాలి. ఓకే, 1033 ఎంత అంటే 330, 1033. ఓకే, ఇక 730s 210, 7 3s 21. సో ఆన్సర్ 561. ఓకే, దిస్ క్లియర్. ఈసారి దీనికి పర్సంటేజ్ చెప్పండి, దీనికి చెప్పండి. ఏం చేద్దాం? 26 2/3% ఎంత అన్నారు. నీకు క్లియర్గా కనబడుతుంది 6 2/3 అని చెప్పాను నాకే. నేను మళ్ళీ చూస్తాను 26 2/3 నీ మైండ్లో వచ్చాలి. ఏం రావాలి సార్? దీన్ని కూడా నేనైతే 6 2/3 ఉంది సార్. 6 2/3 అంటే 1/15 సార్. సో 20కి ఒకటి రాద్దాము, 6 2/3కి ఒకటి రాద్దాము. 20కి ఎంత? 1/5. 6 2/3 ఎంత? 1/15. నాకు చెప్పాను 6 2/3 1/15. ఓకే, ఎల్సిఎం ఎంత? 15. 5 టేబుల్ 1 టైము, 5 టేబుల్ 3 టైము, 15 టేబుల్ 1 టైము, అంటే 4/50. సారా 4/50. సో క్లియర్గా 4/15 ఆఫ్ 45 75. చెప్పండి 15 టేబుల్. 15 3s 45, 0 15 5s 75. ఇక 4 305 ఎంత? 4 300, 1200, 4 20. సో 1220 అనేది ఆన్సర్. క్లియర్? సో ఫ్రాక్షన్ వాల్యూకి పర్సెంటేజ్కి ఫ్రాక్షన్ రాసుకో, ఈజీ అయిపోద్ది క్యాల్కులేషన్. పర్సెంటేజ్కి ఫ్రాక్షన్ రాయాలి. ఇప్పుడు ఇది చెప్పు, కమాన్, ఇది చెప్పారు 218 2/11% అన్నారు. 218 2/11%. అక్కడ నువ్వు ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. బైలో 11 ఇచ్చాడు, వాడే ఇచ్చాడు బైలో 11. సో మనకి స్టార్టింగ్లో చెప్పాను 1 అంటే 100%, 1 అంటే 100%, 2 అంటే 200%, 3 అంటే 300%, 4 అంటే 400%, 9 అంటే 900%. ఓకే, 100% 1 అండి. సో దీన్ని ఏం రాసుకుంటా అండి ఇప్పుడు నేను? దీన్ని ఏం రాస్తున్నా అంటే 200% ప్లస్ 18 2/11%. ఇక్కడ దీనికి ఫ్రాక్షన్ చెప్పండి. 200% ఫ్రాక్షన్ 2, 100%కి 1, 50%కి 1/2, 200%కి 2. ఇక్కడ 18 2/11. బైలో 11 ఇచ్చాడు, ఆడే బైలో 11 ఇచ్చాడు అంటే 9 మల్టిపుల్ అవ్వాలి. ఎన్నిసార్లు 9 మల్టిపుల్? 2 టైమ్స్. సో 2 2/11, 11 2s 22, 24/11 అనేది ఫ్రాక్షన్ వాల్యూ. ఓకే, చూడండి 200%కి 2, 18 2/11కి 2/11. ఇది మార్చేస్తే 24/11. ఓకే, సో క్లియర్గా 24/11 ఆఫ్ 44,033 ఉంది. 11 టేబుల్ 4 టైమ్స్, 11 టేబుల్ 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఈ మల్టిపుల్ కూడా మొత్తం 4 3s చివరిలో 2 ఉన్నది ఆన్సర్. ఓకే, చివరిలో 2 ఉన్నది చేసుకో, అంతే మొత్తం మల్టిప్లికేషన్ కూడా. ఓకే, ఈసారి 270లో 63.33% ఎంత అన్నారు? కమాన్ గైస్, ఎంత? 63.33% ఎంత? ఇగో నిన్న చెప్పాను మీకు, గుర్తుపెట్టుకో పాయింట్. 1/3 అంటే ఎంత? 33 1/3. యూ కెన్ రైట్ as 33.33. ఓకే, 2/3 అంటే ఎంత? 66.66. చివరిలో 66 33 ఇలా వచ్చింది అంటే 1/3 ఉన్నట్టు. ఓకే, సో క్లియర్గా ఇక్కడ దీన్ని ఏ రాద్దాం ఒకటి నేను 30% ప్లస్ 33.33%. రెడీ రాపి 31 33.33% ఒకటి. సో 30% ఫ్రాక్షన్ ఎంత? 3/10. ఫ్రాక్షన్ అంటే బై 100 చేయడమే, వేయలేదు బై 100 చేయడం వచ్చేస్తుంది 3/10. 33.33 ఎంత? 1/3. సో ఎల్సిఎం తీసుకుంటే 30, 10 టేబుల్ 3 3s 9,
3 టేబుల్ 10 టైమ్స్. సో 19/30 అనేది ఫ్రాక్షన్ వాల్యూ. సో 19/30 ఆఫ్ 270. సో 0 క్యాన్సిల్, 3 టేబుల్ 9 టైమ్స్, 9 19s ఎంత? సో 10 19s అయితే 190. 190కి ఒక 19 తగ్గించు. 190లోంచి ఒక 19 20 తీసి 171 ఆన్సర్. సో పర్సెంటేజ్ కనుక్కుంటున్నాం ఎలాగా యాక్చువల్గా. దిస్ ఇస్ పాయింట్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాం చూడండి. 117.11% ఎలా చేస్తాం? 1350లో 117 ఇలా చేస్తావు, మాట్లాడు. నీకు ఇందాక నుంచి చెప్తాను, ఇదేంటిది పాయింట్ అనేది 11 మల్టిపుల్ 171.11. 11 ఏంటి? ఇట్స్ 11 మల్టిపుల్. 11 మల్టిపుల్ ఎస్ఆర్లో అంటే చివరిలో 11 మల్టిపుల్ చేయాలి, బయలో 9 రావాలా? నీకు థాట్ అది. సో దీన్ని ఒక పని చేస్తాను, 100% ఒకటి రాసుకున్నాను, దాన్ని 50% రాసుకున్నాను, 150 అయిపోయింది. ఇంకొక 10% తీసుకున్నాను, ఇంకొక 11.11% తీసుకున్నాను. సో దీనికి పర్సెంట్ కావాలండి, ఫ్రాక్షనల్ కావాలి. 100, 50, 10, 11.11. 100కి ఏంటండి 1, 50కి 1/2, 10%కి 1/10, 11.11కి 1/9. ఓకే, ఫ్రాక్షనల్ చేయాలి. ఎల్సిఎం ఎంత? 90. 90 టైమ్స్ 2 టేబుల్ 45 టైమ్స్, 9 టైమ్స్ 10 టైమ్స్, 90, 100, 145, 154 by 90. Okay, of 1350. 0 cancel. 9 table 1 time 4 15 అయిపోయింది. అంటే 154 into 15 అండి. 10 times అయితే 15 40. తర్వాత 10 times అయితే ఇందులో హాఫ్ వేసుకోండి. 5 times ఇందులో హాఫ్. 15లో హాఫ్ 7 7 0. 15 20 to 23. ఆన్సర్ 2310. దిస్ ఇస్ క్లియర్. సో నువ్వు పర్సెంటేజ్కి ఫ్రాక్షన్ వాల్యూ ఇలా రాసుకోవాలి. అంటే నీకు కంఫర్ట్ విధంగా మార్చుకోవటమే. ఐ హోప్ ఇట్స్ క్లియర్. నెక్స్ట్ ఆల్ ఆఫ్ యూ అప్రాక్సిమేషన్కి వస్తుంది. చూడండి, 75లో ఇంకా అవ్వలేదండి. 75లో 48% ఎంత అన్నారు చెప్పండి. ఈ సార్ దీనికి ఫ్రాక్షన్ దీనికి తెలుసు సార్ నాకు అంటే దానికి రాసే ఫ్రాక్షన్ రాసే 75 ఫ్రాక్షన్ చెప్పండి. 75 ఫ్రాక్షన్ ఎంత? 3/4. అంటే దేనికో దేనికో తెలిస్తే చాలు. ఇప్పుడు 3/4 ఆఫ్ 48, 4 టేబుల్ 12, 3 12 36. ఒక పాయింట్ చెప్తానండి ఇక్కడ. 80లో 30% ఎంత అండి? కమాన్ ఫాస్ట్. 2 zeros క్యాన్సిల్, 24. 30లో 80% ఎంత? క్యాన్సిల్, 2 zeros మల్టిప్లై. సేమ్ ఎక్స్లో y% అన్నా, వైలో x% రెండు ఒకటే. ఈ రెండింటిలో దేనికో ఒకదానికి ఫ్రాక్షన్ తెలిస్తే చాలు. దీనికే అతగాలని రూల్ ఏం లేదు, దేనికో ఒకదానికి నాకు ఫ్రాక్షన్ తెలిస్తే చాలు. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిలో దేని తెలిసి ఫ్రాక్షన్? ఈ రెండింటిలో ఏదైనా ఫ్రాక్షన్ తెలుసా? దీనికి ఫ్రాక్షన్ తెలుసు. 11 టేబుల్ 6 టైమ్స్ ఉంది. ఇది 11 మల్టిపుల్ ఉందంటే బయలు ఏమొస్తుంది? 9. 11 టేబుల్ 2 సార్లు 6 టైమ్స్, ఇక 72. 9 టేబుల్ 8 టైమ్స్, 8 6 48 ఆన్సర్. లేదా దీన్నే 2/3 అని కూడా అనుకోవచ్చు. 2/3 అంటే 66.66. 72. 3 టేబుల్ 24, 224 48 ఆన్సర్. ఏదైనా ఒకటే. ఈసారి 50లో 48 62% ఎంత అన్నారు? ఐ హోప్ అందరికి తెలుసు. 50% ఎంత అంటే దీనికి ఫ్రాక్షన్ తెలుసు. ఎంత? 50కి హాఫ్. 50 ఫ్రాక్షన్ ఎంత? హాఫ్. దీంట్లో ఒక హాఫ్ 2 4 3 2. దీంట్లో హాఫ్ 2 4 3 2 4 3 1. రైట్. ఇప్పుడు ఈ రెండింటిలో ఏదైనా ఫ్రాక్షన్ అని తెలుసా? తెలియకపోతే సార్ దీన్ని రాసుకుంటాను సార్ 10 ప్లస్ 30 ప్లస్ 2% రాసుకుంటా అంటే రాసుకుని చేయి చదవడం. ఒక ఫ్రాక్షన్ తీసుకోవచ్చు. అప్రాక్సిమేషన్ అనేది యూజ్ చేయాలండి. అప్రాక్సిమేట్గా ఎలా చేయాలో చూద్దాం. అప్రాక్సిమేషన్గా. ఓకే, లెట్స్ స్టార్ట్ అబౌట్ నౌ. అప్రాక్సిమేషన్స్తో ఎలా చేయాలో చూద్దాం. అప్రాక్సిమేషన్తో ఎలా చేయాలి? పర్సెంటేజ్ ఎనీ నెంబర్ ఆఫ్ యూ 98475. ఏ నెంబర్ అయినా ఎంత అంటే 100% అండి. ఏ నెంబర్ అయినా ఎంత అంటే 100%. 98475 ఇచ్చేసి 100%.
నేను ఒక డిజిట్ తీస్తాను అనుకోండి, అంటే 9847.5. వీ కెన్ సే ఇట్ యాజ్ 9847.5. దిస్ ఇస్ క్లియర్లీ 10%. ఒక డిజిట్ తీసేస్తే వచ్చేది 10%. ఓకే, అలా కాదు, కూర్చోండి. ఇప్పుడు ఏంటంటే 984.75. ఇట్స్ 1%. 1% అంటే ఒక్కొక్క డిజిట్ తీసుకుంటూ వస్తూ వచ్చే పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది. ఈసారి చూడండి, 98.475 అనేది 0.1%. 9.8475 అనేది 0.01%. ఓకే, సో ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, ఇలా నెంబర్ ఇచ్చేస్తాను అనుకోండి, 1% ఎంత, 10% ఎంత అడుగుతూ ఉంటాను నెక్స్ట్ టైం నుంచి. ఓకే, చూడండి, 234, 100%. 10% ఎంత చూసి చెప్పండి, 10%, 23.4. 1% చెప్పు, 2.34. 1%, 2.3. 3456 చెప్పండి. ఇది 100%. వాట్ ఈస్ 10%? 10%, 345.6. 1%, 34.56. ఓకే, నువ్వు అలా చెప్పగలగాలి ఇక్కడి నుంచి. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ 24% అన్నారు. సో యూ కెన్ రైట్ యాజ్ 25 - 1 అని రాసుకోవచ్చు. దీన్ని 25 - 1 అని రాసుకోవచ్చు. నేను 25కి నాకు ఫ్రాక్షన్ వాల్యూ ఉంది ఎంత, 1/4. 4 తోటి వచ్చి 4 టేబుల్ 2 times. 4 టేబుల్ 4 4 16, 4 6 24, 4 2 8 0. ఓకే, నెక్స్ట్ ఒక 1% వచ్చి, ఇగో ఇది 100% అండి. ఇక్కడ దాకా 10% అండి, ఇక్కడికి 1% అంటే 984. 984 సబ్ట్రాక్షన్ అయిపోయింది. దిస్ ఇస్ 24%. క్లియర్? సో 10 - 4 6, 11 - 8 3, 15 - 9 6, 3. వాట్ ఈస్ 50% చెప్పండి ఏదో. 50%, 15 యూ కెన్ రైట్ యాజ్ 10% + 5%. 10% చూసి చెప్పారు, చూసి చెప్పేయాలి. 10% ఎంత, 6846.8. 5% అండి, ఇది ఎగ్జాక్ట్లీ దీంట్లో హాఫ్ ఉంది. అంటే దీంట్లో హాఫ్ చెప్పు, 3423.4. ఈ రెండు యాడ్ చేయి, అయిపోయింది సార్. ఐడియా పర్సెంట్. ఇప్పుడు దాకా నేను చెప్పేది ఏంటంటే పర్సెంట్ ఎలా చేయాలో చూస్తున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 32% ఇచ్చారు, చెప్పండి. 30% + 2% ప్లస్ 10% చెప్పండి నాకు. 10% ఎంత, 10% ఎంత, 436.7. 10%, అవునా? మరి 30% అండి, 3 times చెప్పు. 3 400s 1200, 3 30s 90, 3 6 18, 3.7 అంటే 0.7 2 పాయింట్ అప్రాక్సిమేట్ చేయండి. 3.7 20 2 చేయండి 20. నాకు 3 6 18, 3.7 2.1. సో యాడ్ చేసుకుంటే సో 13 10 30% వచ్చిందండి. అప్రాక్సిమేట్ చేయండి, ఎగ్జాక్ట్ అది. ఒక 1% చెప్పండి. 1% అంటే 43 అండి. 2% అంతా 86 యాడ్ చేయండి. సో అప్రాక్సిమేట్గా 1396కి కొంచెం ఎక్కువ ఉంటుంది. అప్రాక్సిమేట్గా చెయ్యి, ఎగ్జాక్ట్ చేస్తే ఇక్కడ నీకు ప్రైజ్లు ఎవరు ఎగ్జాక్ట్ చేస్తే ప్రైజ్ ఏం రాదు. అప్రాక్సిమేట్ చేయడం చాలా బెస్ట్ మెథడ్. ఓకే, నేను క్యాలిక్యులేషన్ నీకు చూపిస్తే ఎలా అప్రాక్సిమేట్ చేయాలి. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, what must be added to 25% of 360 so that the sum is equal to 40% of 450? ఏం యాడ్ చేస్తే 25% ఆఫ్ 360కి ఏం యాడ్ చేస్తే 40% ఆఫ్ 450 వచ్చింది? క్వశ్చన్, ఇది క్వశ్చన్. 25% ఆఫ్ 360కి ఏం యాడ్ చేస్తే 40% ఆఫ్ 450 వచ్చింది? ఇది క్వశ్చన్. చెప్పండి, 25% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? కమాన్ 25%, 1/4. సో హాఫ్ అంటే ఇంటూ 360, 4 టేబుల్ 90. ఇక్కడ ఈ రెండిట్లో ఏదైనా ఫ్రాక్షన్ అయితే 2 zeros క్యాన్సిల్ చేయాలి. అదే 2 zeros క్యాన్సిల్, రిమైనింగ్ మల్టిప్లై 445 ఎంత అంటే 180. ఏం యాడ్ చేస్తే 90కి 180 వస్తుంది అన్నాడు. సో ఆన్సర్ 90.
ఆప్షన్ సి ఆన్సర్ అయిపోయింది. ఆప్షన్ సి ఆన్సర్. క్వశ్చన్ అలా ఇచ్చారు చూడండి, సింపుల్ క్వశ్చన్. ఏమన్నాడంటే 25% ఆఫ్ 360కి ఏం యాడ్ చేస్తే 45% ఆఫ్ 450 వస్తుంది. ఇది నా క్వశ్చన్, రైట్? నెక్స్ట్ వన్, 0.12% ఆఫ్ 140% ఆఫ్ 50,000 క్యాల్కులేట్ చేయాలి. దీని వాల్యూని క్యాల్కులేట్ చేయి. ఫస్ట్ ట్రై చేయి, నువ్వు ట్రై చేయి. ఎంతో చేస్తా చూద్దాం. ఫస్ట్ చెయ్యి, ఎలా చేస్తా చూస్తాను. వాడు క్వశ్చన్ వచ్చాడు 0.12% ఆఫ్ 140% ఆఫ్ 50,000 ఎలా చేస్తా చెయ్యి. విన్నా చెప్పా, పర్సంటేజ్ అంటే రిమూవ్ 2 zeros. సింపుల్. పర్సెంట్ అంటే రిమూవ్ 2 zeros. దట్స్ ఆల్. పర్సెంట్ అంటే ఏం చేస్తావు? 2 సున్నాలు కట్ చేయి. పర్సెంట్ 2 సున్నాలు కట్ చేయి. ఇక్కడ పర్సెంట్ ఉంది, కట్ చేయి 2 సున్నాలు. పర్సెంట్ ఉంది, కట్ చేయి 2 సున్నాలు. పర్సెంట్ తీసేస్తే 2 సున్నాలు తీసేయాలా? పర్సెంట్ తీస్తే 2 సున్నాలు తీయాలా? మిగతా ఏమన్నాయి ఇంకా? 0.12 ఆఫ్ అంటే ఇంటూ 140 ఇంటూ 5. ఓకే, ఈ 0 తీస్తే అనుకో, ఇది కూడా బాగా అయిపోతుందా? ఈ 0 కట్ చేస్తే 1.2 అయింది. 14 5 70, 7 12 ఈ 0 మూవ్ చేస్తే వచ్చింది 1.2. 14 5 70. ఈ 0 మూవ్ చేస్తే అనుకో 12 ఇంటూ 7. ఆన్సర్ 24. ఆప్షన్ బి ఆన్సర్. ఐ హోప్ ఇస్ క్లియర్. సింపుల్. ఎలా చేస్తాం? పర్సెంట్ అంటే రిమూవ్ 2 zeros. మిగతా మల్టిప్లై చేయి, అయిపోయింది. సింపుల్. ఈ క్వశ్చన్ చేసి క్వశ్చన్ ఏమన్నాడు? 15% ఆఫ్ 18% ఆఫ్ 25/9 ఆఫ్ 6400. ఇక్కడ పర్సెంట్ ఉందా లేదా? ఫస్ట్ పాయింట్. దట్ ఇక్కడ పర్సెంట్ ఉందా లేదు. मुझे फास्ट 15% ऑफ 18% ऑफ 25/9 ऑफ 6400. सॉल्व చేయి ఫాస్ట్. కమాన్ ఫాస్ట్ సాల్వ్ చేయాలి. సో సింపుల్. పర్సెంటేజ్ రిమూవ్ చేస్తున్నా, 2 zeros క్యాన్సిల్. పర్సెంట్ రిమూవ్ చేస్తే 2 zeros క్యాన్సిల్. 15% ఆఫ్ అంటే ఇంటూ 18 ఇంటూ 25/9 ఆఫ్ అంటే ఇంటూ 64. 9 టేబుల్ 2 times 225 50. ఓకే, నెక్స్ట్ ఈ పర్సెంట్ని ఇటు వేసుకున్నాం. దీన్ని మార్చుకోవచ్చు, నేనేం చేసుకోవచ్చు. 15 ఇంటూ ఈ పర్సెంట్ ఇటు వేసాను, 50% అయిపోయింది. 50% ఆఫ్ 64. ఈ పర్సెంట్ని ఇటు వేసుకున్నాను నేను, ఏదో మార్చుకోవచ్చు. 50% 64లో హాఫ్ ఎంత? 50%. 50 అంటే హాఫ్. 50 ఈ పర్సెంట్ వేసుకుంటే 50% ఎంత? ఫ్రాక్షన్ ఎంత? హాఫ్ ఆఫ్ 64 ఎంత? 32. 15 ఇంటూ 32 ఎంత? 480. 5 2s చూడండి, మొత్తం మల్టిప్లై చేయండి. 5 2s 10. చివరిలో 0 రావాలి. కాదు, ఆన్సర్ 480. ఓవర్. దిస్ ఇస్ క్లియర్.